రాజన్న సిరిసిల్ల జిల్లా వీరశైవ జంగమ సమాజంలో ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జంగమ సమాజం అధ్యక్షులు రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ వీరశైవ జంగమార్చకులకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని సభాముఖంగా ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నా వెన్నంటి ఉండి ఆత్మీయ మిత్రులు వీరశైవ జంగములను మీకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తానని చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జంగమ సమాజం కోశాధికారి గుంటిమఠం జగదీశ్వర్, రాష్ట్ర జంగమ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి గణాచారి మఠం సాంబశివ, జంగమ సమరం జిల్లా కార్యదర్శి గణాచారి రాజశేఖర్, జంగమ సమాజం జిల్లా కోశాధికారి మఠం మృత్యుంజయం, కార్యవర్గ సభ్యులు రాజమౌళి, సంపత్, పత్రి మల్లేశం, ఎనుగంటి నాగేంద్ర, గొంగళ్ల మల్లేశం, గొంగళ్ల నాగరాజు, మహేశ్వర్, సంతోష్, రాజశేఖర్, నాగరాజు, దేవేందర్, బాలచందర్, ఎనుగంటి శంకర్ ప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో చూసినట్టయితే ఈ వేములవాడలే నిమ్మ ఒక 50 ఇళ్ళైన జంగమైలు ఉన్నటువంటి గొప్ప సంఖ్య వేములవాడలే. అంటే వేములవాడ రాజేశ్వర స్వామికి సేవ చేయడంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా వీరశైవ జంగమ అర్చక కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ కనుసంధానంలో ఎప్పుడు కూడా కనపడలేదు. ఎందుకంటే మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం ఉండలేదు. మేము అల్పసంఖ్యాకులుగా కొనసాగుతున్నాము మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వపరమైన నిధులు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మాకు అందలేదు. దయచేసి మా అన్నగారు శ్రీనివాస్ గారు మా వేములవాడ వీరశైవ రాజన్న సిరిసిల్ల జిల్లా జంగమ సమాజానికి ధనవంతుగా పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నా వంతు తనకు విన్నవించుకుంటూ పరమేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. సహపంక్తి భోజనాలు కూడా చేసి పెట్టిన సందర్భాలు అన్నమాట. అంటే ప్రత్యేక భక్తులకు సేవలు అందించడంలో మరి ఈ సమాజం గుడి దగ్గర కూడా ప్రత్యేక భక్తులకు స్నానాలుగా ఉపయోగించినప్పుడు కూడా ప్రత్యేక పూజలు చేసిన దగ్గర కూడా కనిపిస్తుంటారు. అది మీకు మీరుగా తక్కువగా మాట్లాడుకుంటున్నట్టుగా నాకు అనిపించింది. మీరంటే గౌరవం ఉంది కాబట్టి భక్తులు ఎంతో పెద్ద సంఖ్యలో మీ దగ్గర కూడా పరమేశ్వరుని దర్శించుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చి మీ ఆశీస్సులు తీసుకుంటారు. మీ దగ్గర కూడా స్వామివారికి ప్రత్యేక పూజ చేసుకుపోతున్నారు. మీరు ఎవరు కూడా మా గుర్తింపు లేదనే భావన నుంచి విడనాడి మీరు ముందుకు సాగాలని చెప్పే సందర్భంగా ఈరోజు మీ గుర్తింపు ఉంది కాబట్టి మేమంతా మీ దగ్గరకు వచ్చినాం. మీకు గుర్తింపు ఉంది కాబట్టి ఎన్నికల ముందు మీ దగ్గరకు వచ్చాం. భక్తి భావంతో వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో మీ వంతు పాత్ర కూడా కనిపిస్తుంది. మీ వంతు పాత్ర కూడా ఉన్నది. వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా మీ దగ్గర కూడా వచ్చి ప్రతి ఏటా నాకు తెలిసినప్పుడు లేదా 2 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా కులాచారం అన్నట్టుగా కొందరు ఇళ్ళలో కొందరు అటెక్ట్ అయిపోయారు భక్తులు. వాళ్ళు ఈసారి ఇక్కడికి వచ్చిందంటే కొత్త వాడు ఇక్కడికి వచ్చిందంటే అతని జీవితాంతం వాళ్ళు ఇక్కడికి రావాల్సింది. ఆ విధంగా మీకు అటెక్ట్ అయిపోయిన భక్తులు అనేక మందిని నేను చూసిన. ప్రజా శ్రేయస్ కోసం పనిచేస్తే ఎప్పటికైనా ఒకసారి గుర్తింపు లభిస్తుందని నిదర్శనంగా ఈ ఎన్నికల్లో నాకు గెలుపొచ్చిపోయిన ఇంతమంది ప్రేమ అభిమానం పొందగలిగానా అనే భావన అనేక గ్రామాల్లో వెళ్ళినప్పుడు కలుగుతుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ నాకు ఎవరో పరిచయం లేని వాళ్ళు కూడా నువ్వు మొక్కుకోవాలని నువ్వు గెలవాలని దేవుని మొక్కుకుని బిడ్డ అని చెప్పినప్పుడు నిజంగా ఏజెంట్ కూడా తీసుకున్న పుణ్యం ఇది ఇంతమంది ప్రజల అభిమానం చూడకూడదని చెప్పినటువంటి భావన కలుగుతూ మరి ఎన్నికల్లో మీ అందరి మద్దతు పొందింది. అందుకే మంచి మెజార్టీతో నేను గెలవగలిగిన. నేను గవర్నమెంట్ చూసి ప్రజలకి యాక్టివ్ చేసింది. అంటే మీ అందరికీ కూడా ఎందుకు యాక్టివ్ చేసినంటే మీలో రేపు భవిష్యత్తులో ఏ ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మీ పాత్ర ఉండాలని, ఈ ప్రజల అభివృద్ధిలో మీ పాత్ర ఉండాలని చెప్పనే భావనతో నాకు ఇచ్చిన పదవిని అందరికీ పనిచేసి ఇవ్వడానికి ఇబ్బంది లేదు. మీకు స్థలం ఉన్నదా? నా వయసు అన్నసత్రం ఏర్పడి ఈరోజు అన్నసత్రం ఏదైతే ముందుకు వస్తుందో అన్ని దానాల కంటే నిన్న అన్నదానం నిన్న చక్కటి ఆలోచన. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయం దగ్గర అనేక కులాలకు సంబంధించి అన్నసత్రాలు వస్తున్నాయి. వైశ్య సత్రం, తర్వాత కాపు సత్రం కానీ, తర్వాత గోడు సత్రం కాబోతుంది. పద్మాశాలకు సంబంధించిన సత్రం కూడా ఉన్నది. అనేక సత్రాలు మెల్లమెల్లగా వస్తున్నాయి. అందులో
కూడా సత్రం కావాలని కోరుకోవడం, అది కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా 10 మంది సేవ చేసే విధంగా ఉంటుందని చెప్పి ఆలోచన రావడం ఆనందదాయకం. ఆ విషయంలో మాకు మీ స్ఫూర్తిగా మీరు ముందుకు వస్తున్నప్పుడు ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో మా పైన ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఉంటుంది, ప్రభుత్వ పరంగా కూడా తప్పనిసరిగా మీరు ముందుకు వెళ్ళే క్రమంలో మా వంతు సహకారం అందులో కూడా ఉంటుంది.